ఈ సాంగ్ వెనక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. అది ఎట్లా అంటే ఈ సాంగ్ విన్నాకంట ఒక 10-15 మెంబర్స్ అంట సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆగిపోయారంట. ఆయన ఆయన మాటలతో విన్నానన్నమాట. చావు కూడా నెగ్గలేక శవం పైన గెలుపు చాటురా. శబ్దాలంకార ప్రియుల నుంచి అర్ధాలంకార ప్రియులుగా మారిపోతాం మనం. అన్ని పాటలకి నంది అవార్డు వచ్చింది అనుకుంటా. 11 నంది అవార్డు ఎన్నో 11 నంది నెంబర్ అవార్డులు 11 నంది అవార్డు లేదు. 11. స్టిల్ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. దేవుడి మీద కోపం వస్తుంది ఆయనకి. అవునవును. నువ్వు నా స్నేహితుడు కదా అని నిన్ను ఆదరించను. నువ్వు తప్పు చేస్తే తప్పే. రాక్షసుడికి వరం ఎందుకు ఇచ్చానంటే వాడు నిద్రాహారాలన్నీ మాని ఘోర తపస్సు చేశాడు నా కోసం. తపస్సు చేస్తారు. అవును. కాబట్టి వాడు దానికి అర్హుడు కాబట్టి వాడికి ఇచ్చాను అని అంటాడు. ఈ ముక్కోటి తిక్కశంకరుడు వాడినే అడుగుతా అంటాడు. నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నావు. నీకు ఏ సాహిత్యం తెలిసి ఆ సాహిత్యంలో రాయు. నీకు ప్రాబ్లం లేదు అని చెప్తే అతను రాశారంట అన్ని పాటలు అట్లా. అతనికి ఓన్గా అతను ఎట్లా రాయాలనుకుంటే అట్లా రాశారంట. అలానే తెలుగు సినిమా పాట బయట విడిచి పావడా మరిచి తిరుగుతున్న రోజుల్లో శాస్త్రి గారి పాట ఎప్పుడు అతను వెళ్ళాల్సిన వేలో కాకుండా పక్కకు వెళ్ళలేదు అని చెప్పి సుమా గారు శాస్త్రి గారికి ఇంట్రొడక్షన్ ఇస్తూ చెప్తూ ఉంటారు. వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రోజు కొన్ని పాటలు అయితే వింటూ ఉంటాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ పాటలు అనేవి నా కోసమే రాశారనే సిచ్యువేషన్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది పర్సనల్ గా. సో అటువంటి పాటలు రాయడంలో సిరివేనెల సీతారామ శాస్త్రి గారు మొదటి వరుసలో ఉంటారు. ఆయన పాటల్లో ఉండే మోటివేషన్ అండ్ అట్లానే లైఫ్ ఫిలాసఫీ ప్రెజెంట్ డేస్ లో మనం ఫేస్ చేస్తున్న స్ట్రెస్ కి అండ్ అట్లానే అన్సర్టనిటీ లైఫ్ కి బాగా యాప్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అట్లానే మనం చూసుకున్నట్లయితే ఆ పాటలో ఉండే సాహిత్యాన్ని అండ్ అట్లానే సినిమాలో ఉండే సన్నివేశాన్ని తగ్గట్టుగా కాకుండా నిజ జీవితానికి కూడా అది అనుకరించేలా ఉంటుందన్నమాట. సో అటువంటి పాటలు రాయడంలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సిరివేనెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఆణిముత్యాల్లో కొన్ని ఆణిముత్యాల గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ నా పేరు మను, మీరు చూస్తున్నారు బెల్లి బ్యాంటర్ విత్ మను. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్ ఫనీ అయితే ఉన్నాడు. అతని గురించి మనం మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. అంత అంత పెద్ద వ్యక్తి గురించి అతను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నా డిస్క్లైమర్, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఏమైనా తప్పులు ఉన్నా సరే కామెంట్లో కొంచెం స్మూత్ గా చెప్పండి, మనసుకైతే తీసుకోవద్దు. మనకి ఉన్న పరిధి బట్టి మనం మాట్లాడదాం. మనకంత సాహిత్యం లేదు. మనకు తెలిసిన పదజాలం, మనకు తెలిసిన పదాల అర్థాలు, వాటి కోసం మనం మాట్లాడుకుంటాం. అది మనకి ఎట్లా అర్థమైంది అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతూ ఉంటది. మనకి ఎట్లా అర్థమైంది అని చెప్పి ఈ రోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. కానీ శాస్త్రి గారి పాటల గురించి చెప్పాలి అనుకుంటే చాలా ఉంటాయి రా, చాలా పాటలు ఉంటాయి, పెద్ద పెద్ద అర్థాలు ఉంటాయి అవి. బట్ నాకు కొన్ని సిచ్యువేషన్ లో నీకు అండ్ అట్లానే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలనుకునేది ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా కొంచెం డిమోటివేట్ గా కానీ లేదు లైఫ్ లో స్ట్రక్ అయిపోయాను అన్నప్పుడు కానీ ఏదైనా ఒక సాంగ్ వినాలంటే నేను రికమెండ్ చేసేది మాత్రం పట్టుదల మూవీ నుంచి ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓర్మి, కోల్పోవద్దురా ఓర్మి. సో ఈ సాంగ్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ అట్లానే ఈ సాంగ్ వెనక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. అది ఎట్లా అంటే ఈ సాంగ్ విన్నాకంట ఒక 10-15 మెంబర్స్ అంట సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆగిపోయారంట. అంటే చూడు అదేగా ఈ పాటలో ఉండే లిరిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో. ఈ పాటలో కొన్ని లిరిక్స్ ఉంటాయరా, ఒకసారి చెప్తా విను. ఎట్లా అంటే, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండునా. యు హ్యావ్ బ్లడ్, యు హ్యావ్ బాడీ. సో అందులో పవర్ కూడా ఉంది. నీకు ఇంకా సైన్యం కావాలి నువ్వు గెలవడానికి. సో నీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఈ మూడు ఉంటే చాలన్నమాట, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని. అండ్ అట్లానే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మూవీలో సుమన్ గారు యాక్ట్ చేస్తారు ఈ మూవీలో. సో సిచ్యువేషన్ ఏంటంటే, సుమన్ గారు బాక్సర్. అతనేంటి ఒలింపిక్స్కి ఇండియాని రిప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఆ మూవీలో ఏంటంటే కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి విలన్స్ వల్ల కానీ కొన్ని. సో ఆ అడ్డంకులను అధిగమించి ఎలా అయినా ఒలింపిక్స్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తానని చెప్పి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సాంగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అండ్ అట్లానే మనం చూసుకున్నట్లు ఇందులో ఇంకో లిరిక్ ఏంటంటే, నిరంతరం ప్రయత్నం ఉన్నదే నిరాశకే నిరాశ పుట్టదా. కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటే నిరాశకు నిరాశ పుడుతుంది అనమాట. ఇంకా వీడిని ఇంకా ఆపలేం మనం, ఇంకెంత ఆపుతాం, వీడు ఎంత ఆపినా ఆగట్లేదు, ఇంకా వీడిని ఎంత నిరాశపరిచినా వీడే నాకు తిరిగి నిరాశపరుస్తున్నాడు అని చెప్పి అన్నట్టు ఫీల్ అవుతుందంట. సో ఈ లిరిక్స్ విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఏదో ఒక తెలియని బలం, ఏదో వెన్ను తడుతున్నట్టు అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ అట్లానే మనం చూసుకున్నట్లయితే ఈ సాంగ్ అదే అట్లా కొన్ని అదే అంటారు కదా, లైక్ సంగీతం రాళ్ళని కరిగిస్తుంది అట్లా అంటారు, కానీ అవి మనం చూడం ఫిజికల్ గా. మనం ఎవరికి ఏం కావాలో దాన్ని చూపిస్తాడు సంగీతం. ఒకడు ఏం చేయాలనుకుంటాడో వాడికి దానికి సంబంధించే దానిలో
వాడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు ఎవరికైనా. అంటే ఇది లైక్ మ్యూజిక్ అనేది ఒక్కొక్కటి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదైనా సాంగ్ పడిందంటే గట్టిగా తగిలిద్ది అనమాట. చాలా గట్టిగా అదే కదా తగిలిద్ది. వాడికి ఒక నవరసాలని బూస్ట్ ఒకటి వస్తుంది. ఉంటది కదా, నవరసాలనే కాన్సెప్ట్ ఉంటది కదా, అందులో ప్రతి రసం మానవ జీవితంలో నుంచి వచ్చిందే. అదే ఎవరికి ఏది కావాలో, ఎవరు దేన్ని కోరుకుంటున్నారో, ఎవరు దేనికి మోటివేట్ అవుతారో అవన్నీ ఉంటాయి సంగీతంలో, సాహిత్యంలో. అట్లనే ఈ పాటలో మనం మిగతా ఎప్పుడు లిరిక్స్ చూసుకున్నట్లయితే, నింగి ఎంత పెద్దదన్నా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనిరా. లైక్ ఎట్లా అంటే నీ ముందు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది స్కైతో రిజంబుల్ చేశారు. సో నింగి ఎంత పెద్దదున్నా రివ్వుమన్న పక్షి రెక్క ముందు చిన్నదే కదా. అంటే నీకు ఎంత ప్రాబ్లం ఉన్నా నువ్వు కంటిన్యూస్ ఎఫర్ట్ ఇస్తూ ఉంటే చిన్నదే అయిపోద్ది కదా, ప్రాబ్లం అనేది ఈజీగా రిజాల్వ్ అయిపోద్ది కదా. అండ్ అట్లానే సముద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. సముద్రం చాలా పెద్దది ఉంటుంది, బట్ ఆ ఫిష్ అనేది కంటిన్యూస్గా అట్లా స్విమ్ చేస్తూనే ఉంటుంది, గిల్స్ యూస్ చేసి అనమాట. సో ఆ గిల్స్ ముందు సముద్రానికి చిన్నదే, అట్లా చెప్పారనమాట. అండ్ అట్లానే ఒక చరణంలో ఇంకేంటంటే, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండిన ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయంబు సారదౌనురా. సో నీ ఆశయమే నీకు సారథిగా ఉంటుంది. సో నీ ఆశ అనేది అస్త్రంగా, నీ శ్వాస అనేది శస్త్రంగా ఉంటుంది. సో ఇంక నీకు ఎటువంటి లైక్ ఒక సైన్యం కానీ ఇవేం అవసరం లేదు. సో సింగిల్గా నువ్వైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలవు, నీకున్న ఎలిమెంట్స్ సరిపోతాయి, ఇంక ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏం అవసరం లేదు. బట్ కావాల్సింది ఏంటంటే కంటిన్యూస్ ఎఫర్ట్, పెర్సిస్టెంట్ డెడికేషన్. సో అట్లా అనమాట, అట్లా రిజంబుల్ చేస్తారు ఈ సాంగ్. నువ్వు చెప్తుంటే నాకు అనిపించింది, ఆశయం సారదౌనురా అంటే తనే నేను నడిపించేది, నీ యా, డ్రైవర్ ని ఆశయం. ఆశయం అదే. నెక్స్ట్ మీరు చెప్పినట్టు అదేంటది, చేప పిల్ల మొప్ప ఎంత చిన్నదైనా సముద్రం ముందు చిన్నదైనా పెద్దది సమ ఉంది కదా. ఆ, అది ఎట్లా అంటే సముద్రం చాలా పెద్దదాన్ని చూపించిన చేప దాన్ని పట్టించుకోకుండా బట్ ఈదుకుంటూ పోతది. పక్షి దానికంటూ ఒక డైరెక్షన్ దాన్ని ఉంటుంది, ఆ పట్టించుకోకుండా డైరెక్షన్ ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. పోతది. సో అట్లా నువ్వు నీ వెనక ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా నీ వర్క్ నీకు ఉంటది కాబట్టి దాన్ని చూసుకుంటూ నువ్వు వెళ్ళిపో, నీకు అవన్నీ అనవసరం అని చెప్తున్నారు. ఈయన మేబీ ఈ సాంగ్ కోసం రాసింది లిరిక్కో వేరే సాంగ్ నాకు తెలియదు. ఆయన 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 మాటలతో విన్నాను అనమాట. చావు కూడా నెగ్గలేక శవం పైన గెలుపు చాటురా. అదేగా. హ్యాట్స్ ఆఫ్ బాద్. అసలు ఈయన అల్టిమేట్ రా ఈ లిరిక్స్. అసలు ఎట్లా అట్లని ఈ సాంగ్ లో కూడా ఎట్లా ఉంటాయంటే కొన్ని, సూర్యుడు అనేవాడు ఎట్లా వస్తాడు కదా, సూర్యుడు సముద్రంలో ఉండి బయటకు వస్తాడు అంటాడు కదా. అలానే సూర్యుడు ఎట్లా వస్తాడో నీలో ఉన్న ఆశయం కూడా ఒక నిప్పు ఉండా. సో అది కూడా అలానే ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ సో నీ ఆశయం కూడా శ్రీగోళం ఒక నిప్పు గుండె అని ఉండ. చెప్తున్నారు కదా. యా, అది. సో అది కూడా నువ్వు అలా ముందుకు పోతూ ఉండాలి, కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉండాలి, ఆగిపోకూడదు అని. ఎప్పుడూ ఒకటేంటంటే ఒప్పుకోవద్దురా ఓటమి. అసలు అల్టిమేట్ అది. యాక్చువల్ గా మనం చిన్నప్పుడు జస్ట్ సాంగ్స్ కి వైబ్ అయ్యే వాళ్ళం. ఉమ్. ఏంటి, మనం శబ్దాలంకారం చూసి వైబ్ అయ్యే వాళ్ళం. వన్స్ శాస్త్రి గారి పాటలో అర్థం తెలిసాక ప్రతి పాటలోనూ అర్థాన్ని వెతుకుతాం. అది అంత అంటే తొందరగా రియలైజ్ కాం. అది సెకండ్ ఏజ్ రావాలి, చిన్నప్పుడే ఏం అర్థం కాదు. సెకండ్ ఏజ్ వచ్చాక కూడా మనం ఎలా అంటే శబ్దాలంకార ప్రియుల నుంచి అర్ధాలంకార ప్రియులుగా మారిపోతాం. మనం లిరిక్ వింటాం, ఏం రాశాడు, ఏం చెప్పాలనుకుంటున్నారని. శాస్త్రి గారి పాటలు ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు, ఇంటి పేరు సిరివెన్నెల కాదు, కాదు, అవును కాదు. ఎంబోలు ఫస్ట్ సీతారామ మూవీ అని శాస్త్రి. సిరివేను నుంచి, అవును. ఆయన మొదటి సినిమా సిరివెన్నెల. ఆయన సినిమాకి అన్ని పాటలు ఆయనే రాశారు. అన్ని పాటలకి నంది అవార్డు వచ్చింది అనుకుంటా. 11 నంది అవార్డు ఎన్నో 11 నంది నెంబర్ అవ్వట్లే, తప్పు 11 నంది అవ్వదు, లేదు. 11. వచ్చాయి. ఆ సినిమాలో చాలా గొప్ప పాటలు ఉన్నాయి. మనకున్న పరిధికి మించి సాహిత్యం ఉన్న పాటలు కూడా ఉన్నాయి. అదే పాటలు ఆ సినిమాలో చెప్తా చూడు, ఆది భిక్షు వాడిని ఏది కోరిన సాంగ్ ఉంటది. ఉమ్. అది చిన్నప్పుడు ఇంట్లో మన సెల్ కాన్ ఫోన్స్ లో వేస్తుంటే వినేవాడిని. ఏదో పాటలు వేసుకుంటాను ఏంటి అనుకునేవాడిని. అదేరా Once ఫీల్, అది అదేరా. ఇప్పుడు కూడా కొన్ని ఓల్డ్ సాంగ్స్ వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, అంటే రియలైజ్ అవుతాను అనమాట. అప్పుడు ఈ సాంగ్స్ వేస్తుంటే ఎందుకు ఈ ఓల్డ్ సాంగ్స్ వేసి ఇట్లా చేస్తున్నారు, ఏం బాగుంటాయి ఇవి, కొంచెం ఆ మ్యూజిక్ టేస్ట్ లేదు వీళ్ళకి అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం అదే ఆ రెట్రో సాంగ్స్ బెటర్ అనిపిస్తుంది. అదే చిన్నప్పుడు ఆ పాటలను వినేటప్పుడు ఒకసారి ఈ పాట వినండి, ఈ పాట అర్థం చేసుకోండి ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు. మా డాడీ మా అమ్మ వాళ్ళకి అర్థమవుతుంది కదా, వాళ్ళు అనేటోళ్ళు ఈ పాట ఒకసారి విని దీని అర్థం తెలిస్తే మీరు వదలరు ఈ పాటలు, ఇప్పుడు పాటలు ఏమున్నాయి అంటారు వాళ్ళు. సో
మీరు విన్నారో లేదో, ఆది భిక్షు వాడిని ఏడుకోరేదని సాంగ్ ఉంటది సిరివెన్నెల మూవీలో. బెనర్జీ గారు చేశారు. ఆయన బ్లైండ్ ఆ సినిమాలో. ఆయన బ్లైండ్ అయితే, బట్ ఆయనకి ఏమంటారు, సంగీతం చాలా తెలుసు. ఆయన ఫీలింగ్ ఏంటంటే నేచర్ ఎంజాయ్ చేయాలి, మనస్ఫూర్తిగా ప్రకృతిని నేను చూడాలి, ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి అనుకుంటాడు. మనసుతో చూడగలడేమో కానీ కళ్ళతో చూడలేడు, కళ్ళు ఉండవు ఆయనకు. సో ఒక నార్మల్ గా ఒక శివాలయంలో కూర్చొని పాడతాడనమాట. ఈ పాట ఏంటంటే పర్టికులర్ గా మన శాస్త్రాల్లో గాని, ఆ మన దే దేవి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో కూడా నిందాస్తుతి అని ఒకటి ఉంటాడు. నిందాస్తుతి అంటే ఏంటంటే, యా 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 యా. నార్మల్ గా ఒక భక్తుడే ఉన్నాడు అనుకో, నిందిస్తున్నట్టు. ఆ అతను ఏంటంటే భక్తిలో మైమరిచిపోయి ఉంటాడు కదా, స్టిల్ దేవుడిని పట్టించుకోవట్లేదు, దేవుడి మీద కోపం వస్తుంది ఆయనకి. అవునవును. కోపం వచ్చి ఒక పక్క నిందిస్తూ స్తుతిస్తాడు. నిందాస్తుతి అని ఉంటది. ఆ కాన్సెప్టే ఈ పాటలో రెప్లికేట్ అవుతుంది అనమాట. ఏంటి, మామూలుగా సాంగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆది భిక్షు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షు అంటే ఆది భిక్షు అంటే మొట్టమొదటిగా అడుక్కున్నవాడు. ఫస్ట్ అడుక్కున్నాడు. అవును. అతన్నేం అడుగుతావు, అతన్నేం అడుగుతావు, బూడిదిచ్చేవాడిని ఏం అడుగు అంటే, కాటి కాపరిగా ఉంటాడు కదా శివయ్య, అవునవునవును. బూడిదిచ్చేవాడిని ఏం అడుగుతావు, నువ్వు ఇంకా ఆయన ఇంకేం వరం అడుగుతావు అనేది ఆయన దగ్గర ఏం లేదు కదా, అది పైన లేయరింగ్. ఇవ్వడానికి. అట్లా ఆయన అడిగితే ఏమి పైన ఇస్తాడు లేయరింగ్ అన్న అది. ఫీలింగ్ తో. అది పైన లేయరింగ్. బట్ ఏంటంటే దీనికి శాస్త్రోక్తంగా ఏంటంటే, శివుడు ఎందుకు అడుక్కుంటాడు, ఎవరి దగ్గర అడుక్కుంటాడు, అన్నపూర్ణాదేవి దగ్గర అడుక్కుంటాడు. మనం అవును చూసే ఫొటోస్ అయినా ఏమన్నా అవును అవును. అన్నపూర్ణాదేవి దగ్గర ఇలా చేస్తాడు. కానీ అంతర్లేనివి ఏంటంటే, నేను ఒక వ్యాఖ్యానం చదివాను ఒక వ్యక్తిది. ఆయన చెప్పారనమాట, అన్నపూర్ణాదేవి అంటే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే తల్లి, అమ్మ వంటిది. అవును మన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, భర్తకి పెట్టకుండా పిల్లలకి పెట్టరు. ఇంటి పెద్ద భర్త, అవును. భర్త తర్వాత పిల్లలు కదా. సో భర్తకి పెట్టకుండా పెట్టరు. ఒకవేళ పిల్లలు బాగా ఆకలంటే భర్తకి తీయాల్సింది ఒక ముద్దని పక్కన పెట్టి బయటికి తీసి. పిల్లలకి అవును మిగతా పెడతారు కదా. సో ప్రపంచం మొత్తంలో ఉండే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే తల్లి ఆమె. అవును. ఆమె అన్నపూర్ణది. భర్త ఈయన తినకుండా పిల్లలకి ఎక్కడ పెట్టదు అని ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి క్షణం అడుక్కుంటాడంట ఆయన. అవును. ఇది నేను చూసిన వ్యాఖ్యానం. ఆది భిక్షు వాడిని ఏడుకోరేది, బూడిదిచ్చే వాడిని ఏడి అడిగేది. అలాంటి వాడిని ఏం అడుగుతావు, బూడిద అంటే మనం బూడిదని మనం అంటాం కదా, చితాభస్మం అంటారు మామూలుగా శ్మశానాల్లో. అవును ఎవరినైనా దహనం ఉండేది. చేసి అవును. చితాభస్మం అంటారు. చితాభస్మం అనేది ఒక వైరాగ్యానికి చిహ్నం అంట. అంటే నాకు ఈ శాశ్వత లోకంతో సంబంధం లేదు, నాకు ఇది అవసరం లేదు, ఈ జీవితం ఇవన్నీ అశాశ్వతమైన వైరాగ్య స్థాయికి వెళ్ళేట వాళ్ళని ఫైనల్లీ చితాభస్మంతో పోలుస్తారంట. లైఫ్ రీజన్ ఏంటంటే అదే, దాన్ని రాస్తారు. ఫైనల్ గా ఉండేది యాష్ ఒకటే, ఇంకేం శాశ్వతం కాదని. యాష్ ఒక్కటే. అదే దానిలో రాస్తాడు, తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలిపిన వాడి నేది కోరింది. కోకిల గానం చాలా తీయగా ఉంటది. అవును ఉం? తీపి రాగాల కోకిలమ్మకు దాన్ని బ్లాక్ కలర్ గా పుట్టించాడు. ఉం? మనకి గర్జనలు విన్నా ఉరుములు విన్నా భయం వేస్తుంది. దానికి రాశాడు, గరకు గర్జనల మేఘముల వేనికి మెరుపు హంగు కూర్చిన వాడి నేది అడిగేది. అసలు మనం ఇంత ఎంజాయ్ చేస్తున్న కోకిలికి బ్లాక్ కలర్ ఇచ్చి భయపడుతున్న మేఘానికి మెరుపు అనే హంగునిచ్చాడు, అతన్నే అడుగుతావయ్యా అని రాస్తాడు. దాని తర్వాత తేనెలకే పూల బాలలకు 3 నాళ్ళు ఆయువు ఇచ్చిన వాడిని ఏడుకోరేది. పువ్వు పుడతది కదా, దానిలో అవును. మకరంగా ఉంటది. 2 రోజుల తర్వాత పువ్వు పోతది, వాడిపోతుంది, కింద పడిపోయి పోతది. అలాంటి పువ్వుల్ని 3 రోజులే ఉంచాడు. బండరాళ్ళు చిరాయుగా ఉన్న కొండలు బండలు ఇవన్నీ, దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. అలాంటి బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనందించాడు, అతన్ని ఏం అడుగుతావు అని రాశాడు. అది అది చాలా బాగా అనిపించింది అది. తర్వాత అందులోనే తన కళ్యాణం కోసం ఉంటది ఒకటి, మన్మధుడిని దహిస్తాడు కదా శంకరుడు. మన్మధ బాణం వేడి కలుపుతామని చూస్తే మన్మధుడిని దహిస్తాడు. అలాంటి మన్మధుడిని ఎందుకు దహించాడు, అదేంటి మనం ఏమనుకుంటాం, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మనం పెళ్లి చేయడానికి ఉన్నాడు అంటే ఆయన్ని చూసి ఏదో పూజిస్తాం మనం. అలాంటి వ్యక్తి మన్మధుడిని దహించాడు. ఎందుకు దహించాడంటే, శివపార్వతులు ఇప్పుడు కామాతీతులు, వాళ్ళతో అదే కామ ప్రమేయం ఏమి ఉండదు. అలాంటి వాళ్ళని కామబాణంతో కలపమనుకునే మన్మధుడిని చంపేస్తాడు అనమాట. నెక్స్ట్ అలాగే ఆ
ఎక్కువ వరాలు ఇస్తాడంటారు కదా బోలా శంకరుడు. అవును. బోలాశంకర్. అవును. ఆ రాక్షసులందరికీ వరాలు ఇచ్చేస్తాడు అంటే అప్పుడు చెప్తున్నాడు, నువ్వు నా స్నేహితుడు కదా అని నిన్ను ఆదరించను, నువ్వు తప్పు చేస్తే తప్పే. రాక్షసుడికి వరం ఎందుకు ఇచ్చానంటే వాడు నిద్రాహారాలన్నీ మాని ఘోర తపస్సు చేశాడు నా కోసం, తపస్సు చేస్తాడు. అవును. కాబట్టి వాడు దానికి అర్హుడు కాబట్టి వాడికి ఇచ్చాను అని అంటాడు. ఈ అది సాంగ్‌లోనేనా కొన్ని లిరిక్స్ ఉంటాయి లైక్ పాముని సంకనేసుకొని అని ఉంటది. ఈ సాంగ్ కాదు కాదా? ఇది ఈ సాంగ్. అదే సాంగ్ లో లాస్ట్ కి శాస్త్రి గారు తిక్క శంకరుడు అంటారనమాట. ఆ! లాస్ట్ కి తిక్క శంకరుడు, ముక్కంటి ముక్కోటి తిక్క శంకరుడు వాడినే అడుగుతా అంటాడు. అక్కడ లిరిక్ వచ్చేటప్పుడు కూడా బాలు గారు నవ్వుతారనమాట. ఏమంటారు, ముక్కంటి ముక్కోటి ముక్కంటి ముక్కోటి తిక్క శంకరుడు, మళ్ళీ ఆది భిక్షు వరకు వెళ్తుంది. ఈ సాంగ్ నాకు ఆ అర్థం తెలిసాక హ్యాండ్స్ ఆఫ్. గ్రేట్ సాంగ్, ఆఫ్ ది గ్రేట్ సాంగ్స్ ఇది నిజంగా. నిందాసుడు అనే అది కూడా కాన్సెప్ట్ ఫస్ట్ నాకు మూవీ కదా? తెలియదు. దీని వెనక ఫస్ట్ మూవీ నేను విన్న స్టోరీ ఏంటంటే ఈ మూవీలో స్టార్టింగ్ ఫస్ట్ మూవీ కదా, కె విశ్వనాథ్ గారు అనుకుంటా ఈ మూవీ డైరెక్టర్ కదా. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ ఆ, గారు కే బాలచంద్ర విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారు. మేబీ. ఓకే. విశ్వనాథ్ అయితే ఆ, అతను అంటారంట నీది ఫస్ట్ మూవీ కదా, ఇంతవరకు నువ్వు సినిమాలకి ఎప్పుడు రాయలేదు, సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అట్లానే సినిమాలో సన్నివేశం ఎట్లా ఉంటుంది, దీనికి ఐ మీన్ ఒక ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఉంటుంది అని పెట్టుకోవద్దు, నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నీకు ఏ సాహిత్యం తెలిసి ఆ సాహిత్యంలో రాయు, నీకు ప్రాబ్లం లేదు అని చెప్తే అతను రాశారంట అన్ని పాటలు అట్లా. అతనికి ఓన్గా అతను ఎట్లా రాయాలనుకుంటే అట్లా రాశారంట. అలానే తెలుగు సినిమా పాట పైట విడిచి పావడా మరిచి ఆ, తిరుగుతున్న రోజుల్లో శాస్త్రి గారి పాట ఎప్పుడు అతను వెళ్ళాల్సిన వేలో కాకుండా పక్కకు వెళ్ళలేదు అని చెప్పి సుమా గారు శాస్త్రి గారికి ఇంట్రొడక్షన్ ఇస్తూ చెప్తూ ఉంటారు స్వరాభిషేకంలో. పరాభిషేకం. చెప్తూ ఉంటారా? సో అది విన్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇదేదో కరెక్టే, ఇది కూడా ఇది ఐ మీన్ ఇది బాగా యాప్ట్ అవుద్ది అని ఎప్పుడు అనిపించింది అంటే ఖడ్గ మూవీలో ఒక సాంగ్ ఉంటది, ముసుగు వేయొద్దు మనసు మీద అని చెప్పి. ఐటమ్ సాంగ్ జర్నీలో ఉంటుంది. అది కొరియోగ్రఫీ చూసి ఎట్లా ఉంటదంటే ఐటమ్ నెంబర్ లాగా కనిపిస్తుంది మనకి. బట్ ఐటమ్ సాంగ్ అదేగా ఉంటుంది అది. ఐటమ్ నెంబర్ లా కనిపిస్తుంది కొరియోగ్రఫీ చూస్తే. బట్ నువ్వు దాని లిరిక్స్ విని అర్థం చేసుకుంటే లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటావు అనమాట. ఇంతేనా అన్నట్టు ఉంటది. ఆ సాంగ్ లో సెకండ్ చరణాలు కొన్ని లిరిక్స్ ఉంటాయి. ఎట్లా అంటే కొంతకాలం నేలకొచ్చాం అతిథులై విండి వెళ్ళగా, కోటలైన కొంపలైన ఏవి స్థిరాస్తి కాదుగా. అంటే కాదు. నువ్వు కొట్టేసుకుంటున్నావు, నాకు అది కావాలి ఇది కావాలి ఇది లేదు అది లేదు, నువ్వు కొట్టేసుకుంటున్నావు, అంత నువ్వే ఎక్కువ ఆలోచించుకు. మనం కొంతకాలం అతిథులై ఉండడానికి వచ్చి వెళ్ళాం, సో ఇక్కడ నీకు స్థిరాస్తులు ఇవి అవి అన్ని ఏం ఉండవు నీకు. అట్లా నాకు చెప్పేది ఏంటి, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. సో సో మేక్ ఫ్రెండ్స్ షేర్ మెమరీస్, సో క్రియేట్ మెమరీస్. సో అది ఉంటే సరిపోద్ది కదా, అంతకంటే సంతోషం ఇంకా మొత్తం వరల్డ్ మ్యాప్ లో కూడా ఎక్కడేం లేదు, నువ్వెందుకు అంత తపన పడుతున్నావు అని. అలానే ఇంకేమంటారంటే నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని, నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన్ని కలిసి నడిచాం, సహవాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం. అంటే సో బిఫోర్ పీపుల్ ఒక సిచ్యువేషన్ వచ్చాడు, ఒక పార్క్ లో కూర్చున్నా కూడా పక్క వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు నువ్వెవరో తెలియదు నేనెవరో తెలియదు, ఆ సిచ్యువేషన్ లో కొన్ని హ్యాపీనెస్ మూమెంట్స్ షేర్ చేసుకొని ఆ టైంకి అట్లా వెళ్ళిపోదాం అన్నట్టు. అలానే ఈ సాంగ్ లో మొదటి చరణం ఉంటది, ఈ మొదటి చరణం జంజీ కిడ్స్ కి బాగా యాప్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు 2005 తర్వాత ఉంటారు కదా, వీళ్ళకి బాగా కొంచెం అర్థం చేసుకోగలిగితే బాగా యాప్ట్ అయింది. ఎట్లా అంటే సూర్యుడైనా ఆపగలడా రేయి చాటున్న రేపుని. లైక్ ఇప్పుడు సూర్యుడు ఏంటి రోజంతా లైట్ ఇస్తాడు, సో అతను తలుచుకున్నా కూడా నేనంతా లైట్ ఇస్తాను కదా, నేను అస్తమించను ఇట్లానే ఉండిపోతాను డే అంతా, అప్పుడు నైట్ రాదు కదా, అట్లా అనుకున్నా కూడా జరగదు. అలానే చీకటైనా ఆపగలదా వచ్చే కళల్ని వద్దని. చీకటి ఒకవేళ ట్రై చేసిన ఇప్పుడు నైట్ అంతా చీకటి ఉంటుంది కదా, కళ్ళు మూసిన చీకటి, సో మొత్తం చీకటి ఉంది వీడి కళలు కూడా రాకూడదు అని చెప్పి చీకటి కూడా ట్రై చేసినా కుదరదు, సో కళను ఆపలేదు. అలానే తిరిగి పడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉండే ఆశని సో మీరు కప్పాలి ఆపాలి, వాళ్ళు ఏం చేయాల్సిన అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు, దీనికంటూ వే ఉంటుంది ఈ వేలోనే చేయాలి అని మీరు దాన్ని కప్పాలని ట్రై చేసినా ఆపలేరు. సో అట్లానే దేవుడైనా చెప్పగలడా సమస్యలే రేవని, సమస్యలే లేని రోజులు వస్తాయా అని. సో దేవుడు కూడా చెప్పలేడు, మనం అన్ని దేవుడు అనుకుంటాం బట్ దేవుడు కూడా సమస్యలు లేని రోజు ఉంటుందని చెప్పలేడు.
సో ఆ తర్వాత దేవుడికి కూడా ఏమంటాడంటే సమస్యలు ఉండదని చెప్పలేడు కదా. అదేగా అట్లానే ఆ తర్వాత ఏమంటారంటే దేవుడు ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడ వరకు ఈ వయసుని ఇలాగే కరిగిపోనీకు. సో ఈ ఫోర్స్ ఈ ఎంతూజియాజము ఇదంతా ఒక సర్టెన్ ఏజ్ వరకే ఉంటుంది. దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఇట్లా వచ్చి ఆపాలని ట్రై చేయొద్దు. కంప్లీట్గా మనం ఉన్నంతకాలం అదే ఎఫర్ట్స్ అదే ఎంతూజియాజం ఉండదు కదా. సో ఉన్నప్పుడే మనకు నచ్చిన మనసుకు నచ్చిన పని చేయనివ్వండి అని చెప్పి అట్లా. ఆ తర్వాత ఏంటంటే ముసిగి వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు కలల మీద, ఎగరనివ్వాలి కుర్రాలు రెక్కల్ని ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో. తేజాలతో. ఆ, అది మనం దీని కొరియోగ్రఫీ చూస్తే ఒక ఐటెం నెంబర్ లా కనిపిస్తుంది. అదే ఉర్రూతలోగించే పాటలు కూడా ఆలోచించే శక్తి అంటే అదే. అదేగా ఆలోచించాలి. అది అసలు అది కంప్లీట్ ఐటెం నెంబర్ లా కనిపిస్తుంది చూస్తే. కొరియోగ్రఫీ మొత్తం అట్లానే ఉంటది. అసలు అల్టిమేట్. ఉమ్. అసలు ఇది మాత్రం తోపు సాంగ్. ఆయన ఇప్పుడు విశ్వనాథ్ గారికి చాలా పాటలు రాశారు ఆయన. విశ్వనాథ్ గారి సినిమాల్లో సిరివెన్నెల గారి పాటలు, దానికి తోడు బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం, అది ఎక్సలెంట్ కాంబో ఎవర్. అసలు అసలు ఎవరు అసలు ఎవరు ఎవరు దాన్ని బీట్ చేసే కాంబినేషన్ మళ్ళీ రాదేమో. విశ్వనాథ్ గారిది ఏంటంటే, అది విశ్వనాథ్ గారిది పాట వినేటప్పుడు ఓన్లీ పాట వినడం కాకుండా ఖచ్చితంగా నువ్వు చూడాల్సిందే సీన్. అవును. విశ్వనాథ్ గారిది స్వర్ణకమలం ఒక సినిమా ఉంటది, వెంకటేష్ గారు భానుప్రియ గారు చేశారు. ఆ సినిమా ఏంటి, మామూలుగా మూల కథ ఏంటంటే ఆ, అతను ఆర్ట్ ని ప్రోత్సహించే ఆర్టిస్ట్ వెంకటేష్ గారు. ఆవిడేదో నాట్యం మీద ఆ, నేర్చుకోవాలనుకుంటది కదా. ఆవిడ నాట్యం నేర్చుకోవాలి అనుకోవడం సెకండరీ. ఆమె ఊహలన్నీ గాలుల్లో ఉంటాయి. దేశ విదేశాలు అచ్చా. తిరగాలి, స్టైల్ గా ఉండాలి, చాలా ఆ. మోడర్న్ గా ఉండాలి అని అనుకుంటారు. నాన్నగారేమో క్లాసికల్ డాన్స్ మాస్టర్, బాగా తెలిసిన వ్యక్తి. ఆయన కూడా బ్లైండ్ అనుకుంటా, బ్లైండ్. సో ఈ సినిమాలో నేను మామూలుగా సిచ్యువేషన్ కూడా చెప్తాను చూడు. అంటే సాంగ్ లోకి ఎలా వెళ్తాం, సాంగ్ లో తీసుకెళ్ళమని ఒకటి ఉంటది కదా స్క్రీన్ ప్లే లో. అవునవును అవును. ఎలా అంటే ముందు లీడ్ ఇచ్చి తర్వాత తీసుకెళ్ళాక తీసుకెళ్ళాక సాంగ్ ఎలా చూపిస్తాం. సాంగ్ ఒక కొరియోగ్రఫీ ఉంటది కదా, అవునవును అందులో నీకు కథ కనిపిస్తుంది, ఆ పాటలో సినిమా వినిపిస్తుంది నీకు. అవును. సినిమా మూల కథ పోకుండా లిరిక్స్ రాయడంలో అట్లాంటి చాలా శాస్త్రి ఉంటాయిరా. గారు అట్లాంటి ultimate. అట్లాంటి చాలా ఉంటాయి. ఒక సింగిల్ సాంగ్ లో సినిమా మొత్తం రిజెంబుల్ చేసేలా ఉంటాయి లిరిక్స్ అన్ని. అదే ఆ సినిమాలో ఆమె ఏదో సినిమాకి వెళ్తుంది సినిమాలో ఇంట్లో చెప్పకుండా, లేదా డాన్స్ క్లాస్ అని చెప్పి ఏదో అబద్ధం చెప్పి వెళ్తుంది, నాకు గుర్తులేదు. వెళ్తే హీరో చూసేస్తారు ఆమె. సో హీరోకి భయపడుతుంది ఆమె, ఎక్కడ నాన్నగారితో చెప్పేస్తారో ఈయనని. హీరోకి మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్, తండ్రికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా తెలిసిన పర్సన్. సో నాకు డాన్స్ నేర్పించమని సమ్ ఏదో అడుగుతారు. ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్తే అతను బ్లైండ్ కదా, అతను తాళం వేస్తుంటే వీళ్ళు డాన్స్ చేయాలి, దానికి 10 నిమిషం మూమెంట్స్ చేయాలి. అయితే ఏంటి, నువ్వు నాట్యం నేర్చుకొని వెంకటేష్ గారు చెప్తారు భానుకు. ఆయన గద్దెలు కట్టుకోడు, ఆమె చేతిలో గద్దెలు ఇలా పట్టుకుంటది, ఇట్లా పట్టుకొని ఆయన తాళం వేస్తుంటే వెంకటేష్ గారు డాన్స్ చేసినట్టు తాళానుగుణంగా ఇలా ఇలా గద్దెలు ఆడిస్తారు. సో ఒక దగ్గర తప్పు ఆడిస్తుంది గద్దెలు. వాళ్ళ నాన్న వెంటనే అమ్మా స్విచ్ తప్పుతుంది అంటారు. ఈమె వాయిస్తుంది కదా, తప్పు వాయిస్తుంది కావాలని. చూసుకోండి, వెంకటేష్ గారి పేరు ఏదో ఉంటది, చూసుకోండి కరెక్ట్ గా చేయండి అంటారు. మళ్ళీ తప్పు వాయిస్తుంది. అప్పుడు వెంకటేష్ గారి దగ్గరకు వచ్చి ఈ చేతి మీద తన చేయి, ఈ చేయి మీద తన చేయి పెట్టి, ఇప్పుడు చెప్పండి గురువు గారు, ఖచ్చితంగా లయానుగుణంగా వస్తుంది అంటారు అన్నమాట. సో ఇలా కొడతారు గద్దెలు. తాళానుగుణంగా వచ్చిందంటే సాంగ్ ఓపెన్ అవుతుంది. ఏంటి ఆ సాంగ్, నేను ఎందుకు చెప్తున్నానంటే సాంగ్ కూడా చూడాలని. ఇద్దరి కాళ్ళకి, వెంకటేష్ గారి కాళ్ళకి భానుప్రియ గారి కాళ్ళకి, 2 కాళ్ళకి కలిపి ఒక గజ్జి ఉంటది. నేను అది అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే ఈయన తాళానుగుణంగా వేయించాడు కదా, సో ఇద్దరు కాళ్ళకి ఒకటే గజ్జి అన్నట్టు రెప్లికేట్ చేస్తుంది అది. బాగానే సాంగ్ స్టార్ట్ అవుద్ది గురు. అల్టిమేట్ సాంగ్. గల్లు 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 మంటూ మెరుపల్లే పుల్లు అని ఉంటది. ఏంటి అదే గజ్జల సౌండ్, గల్లు గల్లు అనే లైన్ తీసుకుని స్టార్ట్ చేశారన్న. తీసుకొని జల్లు 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 నా పొంగు నింగి ఒండు. సో ఇది హీరో క్యారెక్టర్ ని రెప్లికేట్ చేస్తుంది, హీరోయిన్ క్యారెక్టర్ ని రెప్లికేట్ చేస్తుంది. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే హీరో ఎలా మాట్లాడుతుందంటే, ఇప్పుడు చెప్పాడు కదా, గల్లు 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 అంటే మెరుపు వైపుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, మెరుపు పోల్చాడు. తర్వాత హీరో ఏం పాడతాడు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు అంటే హీరోది
పాజిటివ్ థింకింగ్ అనుకో, ఆప్టిమిజం అనుకున్నాం. మెరుపు వర్షంతో పాటు నల్ల మబ్బు నల్ల వచ్చింది, మబ్బు చల్లని చిరుజల్లు చిరుజల్లు జల్లు. వర్షం పడింది, పల్లవించని నేలకి పచ్చని పరవళ్ళు అంటే పంట పొలాలు. సో అవును హీరో ఏం చెప్పాడు, మెరుపు కోసం చెప్తూ, పొంగే వర్షం కోసం చెప్తూ, మబ్బులు చిరుజల్లు కోసం చెప్తూ, పంట కోసం చెప్పాడు కదా. సేమ్ లిరిక్స్ అందుకుంటది హీరోయిన్. అసలు అంత కాంట్రడిక్ట్ గా ఎలా రాశారు శాస్త్రి గారు. సేమ్ పాడుతుంది అది. గల్లు 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 అంటూ మెరుపల్లే పుల్లు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి వల్లు. ఈ రెండు అవును అవును ఈ రెండు పల్లవి ఇద్దరికి సమానం. సేమ్ సేమ్ అవును ఆమె ఏం పాడుతుంది, ఆమె క్యారెక్టర్ సరిపోయినట్టు, బెల్లు వచ్చి సాగని తొలకరి అల్లర్లు. తొలకల అల్లర్లు అంటే చిరుజల్లు ఒకటి ఎక్కువ చినుకులు ఎక్కువగా అవును పడ్డం. చిరుజల్లు. అంటే వర్షం అనేది వరదకి దారి తీయొచ్చు, చాలా ఉధృతికి దారి తీయొచ్చు. అవును అవునవును హీరో దాన్ని పంట పొలాలు, పంట పంట పొలాలు పండించడం అనే నేచర్ లో ఒక చూపిస్తే, పాజిటివ్ థింగ్ కోసం. హీరోయిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాబట్టి ఎల్లలన్నది ఎరగని వేగం వెళ్ళు. వరద అంటే వచ్చిందంటే ఎటు బౌండరీస్ ముంచుకొస్తుందో లేవు. తెలియదు, బౌండరీస్ లో అలా వెళ్ళిపోతుంది. చరణంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఆ చరణంకి వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్ టూ కాంట్రడిక్ట్ స్టోరీస్ అన్నమాట. ఒకటే పల్లవి పట్టుకొని సినిమా కథ మూల కథ చెడిపోకుండా రాస్తారబ్బా. ఏంటి, లయకే నిలయమై నీ పాదం సాగాలి అని చెప్తారు ఆయన. అవునవును ఏంటి, కాలానుగుణంగా నువ్వు డాన్స్ నేర్చుకోమ్మా, మీ నాన్నగారు సంగీతాన్ని అవును అవును క్లాసికల్ డాన్స్ లో మాస్టరు, నువ్వు ఆయన పరువు నిలబెట్టాలని ఆయన చెప్తాడు. మలయా నిలగతిలో సుమబాలక సాగాలి అంటాడు. అంటే నువ్వు ఒక డాన్సర్ గా నువ్వు వృద్ధి చెందని చెప్తాడు ఆయన. అప్పుడు ఆమె ఏమంటది, నువ్వు అసలు ఎవరు నాకు లిమిట్ పెట్టడానికి, అవును నేను ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నాను క్యారెక్టర్ కి ఎలా చెప్పాలి. వలలో ఒదిగిన విహరించే చిరుగాలి. యా గాలి ఆఫ్ కోర్స్ గాలిని గాలి మనం పట్టుకోలేదు, వల్ల ఉండదు కదా. పట్టుకోలేదు. సెలయేటికి నటనం నేర్పించే గురువేడు. సెలయేరు అందంగా దానికి ఉండదా, ఎవరు నేర్పించే అందంగా అవసరం లేదు. ఉంటది, అవును అవసరం లేదు. అది ఎలా వెళ్ళినా అందంగానే ఉంటది. ఇక్కడ అవునవును ఏంటంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, టీమ్ పాయింట్ హీరోయిన్ ఆఫ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, నాకెవరు ఇన్స్పిరేషన్ అంటది. తర్వాత ఆయన చెప్తాడు, ఈయన సెలయేరనే చెప్పింది కదా, అప్పుడు ఆయన చెప్తాడు, తిరిగే కాలానికి తీరొకటి ఉంది అని చెప్తాడు. అవును ఈయన ఎందుకు చెప్తుంటే ఆమంటది, అది నీ పాఠానికి దొరకనుంది అని చెప్తాడు. నువ్వు నాకు ఎంత సోది చెప్తున్నావు, నేను పట్టించుకోను అంటది. అప్పుడు చెప్తాడు గురు, నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచికు సురగంగకు విలువేముంది, అంతేగా. విలువేముంది. అంటే అసలు నువ్వు ఎంతైనా ఎగురు, ఎంతైనా ఏమైనా చెయ్యు. ఇప్పుడు గంగాదేవి పూజనీయమని ఎందుకయింది, శివుడు జటాజుటంలోకి శివుడు వచ్చి అవును చేరి శివుడు భార్య అయినందు వల్లే చిన్న పూజనీయం దారిగా అయింది. అవును చిన్న సో దారిగా వచ్చినాక అప్పుడు పుట్టల వయసులో ఎంత పరిగెత్తినా పూజనీయం అవ్వాలి, నీ కళ అందరికీ తెలియాలి, నువ్వు చెయ్యాలి అని సో చెప్తాను. ఫస్ట్ ఇయర్కి ఇలా అయిందో సో సమ్మన్ మనం ప్రేస్ చేయాలంటే ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ ఉండాలి అక్కడ. ఒక పాజిటివ్ థింగ్ ఉండాలి. చూపించాలా. ఊరికే ఎవరు ప్రేస్ ఇక్కడ చేయరుగా. చెప్తున్నా కదా, ఇక్కడ హీరో కూడా పాజిటివ్ గానే ఉంటాడు. ఏంటి, ఆమె ఒక దానిలో వృద్ధి చెందాలి. హీరోయిన్ ఏమంటది, నాకు లిమిట్స్ పడడానికి ఈయన ఎవరు, నా లిమిట్స్ నా లైఫ్ కదా అంటది. ఇదే పాటలో రెండో చరణంకి వచ్చేసరికి హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది, ఈయన నాకు ఇంతలా చెప్తున్నాడు కదా, డూకే అలలకు ఏ తాళం వేస్తావు. అలా అంతేగా అవును. అలాకి ఎవరు టైం లిమిట్ పెట్టరు, నువ్వు నిమిషానికి రా, సెకండ్కి రా, తాళం ఇన్ ద ఎవరు సెన్స్ పెట్టరు. అక్కడ లాక తాళం అంటే మ్యూజికల్. మ్యూజికే కదా. యా యా అంటే నువ్వు ఏమన్నా తీసుకో, ఇప్పుడు నాకు అందుకే తప్పించింది కొత్తగా, నువ్వు నాకంటే అందుకే అడిగారా. అది కూడా వచ్చు, ఇది కూడా వచ్చు. అందుకే అడిగా నీకు. వావ్. లైక్ వేవ్ నా అనేది థాట్ ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక సెర్టైన్ గా వెళ్తూ ఉంటుంది. అది ఒక సెర్టైన్ సౌండ్ ఉంటుంది దానికి. నువ్వే నేర్పించే అవసరం లేదు ఇట్లానే సౌండ్ చేయి అట్లా సౌండ్ చేయని. సో అందుకే అన్న అది yeah, తాళం అంటే లాకా లేదంటే మ్యూజిక్ రిలేటెడ్ నేను థింగ్ అని. నేను తాళం అంటే నా థాట్ ప్రాసెస్ లో దూకే వాళ్ళకి ఏ తాళం వేస్తావు బట్ అది సెట్ అని అయింది నేను ఎలా అట్లా అని. ఆలోచించానంటే, రెండో లైన్ లో కమ్మని కలల పాట ఏ రాగం అంటావు. అవును యా యా అంటే అలాకి మనం టైం లిమిట్ పెట్టలేము. అంటే నేను అలా ఆలోచించా, మేబీ లాక్ కూడా అవ్వచ్చేమో, అలని ఆవిడ ఆపలేడు, కళలను కూడా ఆవిడ ఆపలేడు. యా యా ఏమో ఆయన అలా ఆలోచించి రాశారు. కళ అనేది ఎక్స్ట్రీమ్, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎలా ఏ చాలు. రాగం అంటా, సరే ఈ పిల్ల అలా అంటుంది కళ అంటుందని ఆయన సమాధానం వేస్తాడు, అలలకు అందున ఆశించిన ఆకాశం అంటాడు. అలా ఎంత ఎగసిపడినా ఇక ఆకాశాన్ని ఆకాశం అందుకోలేదు. అందదుగా. ఆయన చెప్తున్నాడు చెప్పకుండానే, ఏంటి అమ్మా నీ కళ ఉన్నతమైనది, ఆకాశం అంటే ఎత్తైనది, నువ్వు కళలు అలలు అనుకుంటూ ఉండిపోకు అని చెప్పి అంటాడు. తర్వాత
కలలా కరగడమా జీవితాల పరమార్థం. కళ నువ్వు పడుకున్నప్పుడు వేరే కళ వస్తే పాత కళ పోతది. పొద్దున్న అవును. లేస్తే ఉన్న కళ్ళన్నీ పోతాయి. అలా కరగడం కాదమ్మా నీ పరమార్థం అని చెప్పింది. అప్పుడు ఆమె చెప్తది, వద్దని ఆపలేరు ఉరికే ఊహని. ఎవరు ఊహించలేరు, ఊహలను ఎవరు ఆపలేరు. అవును. ఆపలేరు. దానికి అవును. లిమిట్ లేదు కదా! అప్పుడు ఆయన చెప్తాడు, హద్దులు దాటరాదు ఆశల వాహిని. నీ పరిధిని మించి నువ్వు హద్దులు పెట్టుకోకు. నీ అవును. పరిధిని మించి నువ్వు ఆశించకు. అప్పుడు ఆమె చెప్తది, అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువే ఉంది అంటది. అంటే వసంత ఋతువుని రావద్దు, వసంతం అని వద్దు, చెప్పి చెట్లు యాహ్! యాహ్! చిగురించొద్దు, ఇవి నువ్వు వద్దు అనుకుంటే మనకా విరివనములు పువ్వులు ఫ్రాగ్రెన్స్ విరిస్తే ఉండదుగా. యాహ్! పరిమళములు, సుగంధాలకి విలువేముందబ్బా విలువే నా వయసుని ఇలా అవును. ఆపుతున్నావు, కలలొద్దు అంటావు, అలలొద్దు అంటావు అని చెప్పి ఆమె చెప్తది. అంటే ఇక్కడ సాంగ్ చూసావా ఇక్కడితో అవుతుంది. లైక్ అంటే ఆ పర్సనల్ లైఫ్‌ని ఆపొద్దు అని చెప్పి సిట్యుయేషన్ తగ్గట్టు కంట్రోల్ చేస్తున్న ఒక వ్యక్తి ఉంటది. ముందు మనం అనుకున్నట్టు ముసుగు వేయొద్దనలో మీరెవరిని మమ్మల్ని ఆపొద్దు. మాకంటూ ఒక కలలుంటాయి. మేము దానికోసం వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అదే వెళ్ళాలి. సిట్యుయేషన్ ఆయన తగ్గట్టది. శైలే అది. అదే. ఆయన రాసే శైలే ఒకే విషయాన్ని 3, 4 టైప్ యాంగిల్స్ లో చెప్తాడు. అదే. ఆ! అది ఏదో ఫోర్త్ లైక్ ఇంకా డైమెన్షన్, ఫిఫ్త్ మాట్లాడదాం. డైమెన్షనో ఆయన ఫ్లూట్ కోసం మాట్లాడినట్టు థర్డ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నట్టు ఈయన రాసేది. ఇప్పుడు నువ్వు తాళం అంటే లాక్ అని అడిగావు కదా! ఆహ్, నేను తాళం అంటే స్టిల్ మ్యూజికల్ టర్మ్స్ లో ఊహించుకున్నా. యాహ్! యాహ్! ఎందుకంటే నెక్స్ట్ అంటే రాగం అన్నా. బట్ నెక్స్ట్ తాళం కూడా సెట్ అవుతుంది అక్కడ. ఆ ఒక్క తాళం నువ్వు సెంటెన్స్‌కే ఆపలేవు అది. కదరా యాహ్! బాబు. యాహ్! క్వెషన్ వాస్ టూ గుడ్. ఏదో అట్లా రియల్లీ. తట్టిందిరా అది. అంటే ఆ ఒక్క సెంటెన్స్ అదే నాకు నాకు సెకండ్ సెంటెన్స్ తెలీదు గదా! ఆ సెంటెన్స్ లోప్పుడు అందుకే అడిగా డౌటొచ్చి. అంటే ఆపలేరు అంటే కంట్రోల్ తాళం చేస్తున్నారు గదా! కదా! తాళం అంటే లైక్ ఆ తాళమా, కాలికి అని చెప్పి అది లాక్ అని అదే చెప్పి. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతది. ఇవన్నిటిని కలిపి శాస్త్రి గారు రాసారు ఆ లిరిక్. ఆయన ఎలా ఊహించి రాసినా అది సరిపోతుంది చూడు. అవధానం చేసినట్టు శాస్త్రి గారు. అదేగా. అదేగా. గ్రేటబ్బా! అసలు అసలు హ్యాట్స్ ఆఫ్ రా అసలు. సో ఫ్రెండ్స్ విన్నారు శాస్త్రి గారు గదా! సో నిజంగా లైక్ ఇట్లాంటి సాంగ్స్ ఎందుకు దొరకట్లేదో కమెంట్ జేయండి. సో మీ మీ ఒపీనియన్ అంటే ఎందుకు ఇట్లాంటి సాహిత్యం ఉన్న సాంగ్స్‌ని మిస్ అవుతున్నామో కమెంట్ జేయండి. సో అది యాహ్! ఫ్రెండ్స్. సో మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఏమైనా ఫేవరెట్ సాంగ్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీరు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.